మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని మనిషిగా చూడద్దు. కష్టమా? చాలా కష్టం. అమ్మో, చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటది. నిజంగానే అంటే ప్రభువైన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటాడు. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు లేదా? అవును, నువ్వు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై దిగి వచ్చి మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుతున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతాడు. మనిషిని మనిషిలాగా ప్రేమించాలి. మతం కాదు, ఒక క్రిస్టియానిటీ కాదు, ఒక ముస్లిం కాదు, ఒక హిందూ కాదు. మనిషిని మనిషిగా చూడాలి. కులంగా కాదు, కులంతో చూడటం కాదు, మతంతో చూడటం కాదు, మనిషిని మనిషిగా చూడాలి అనేటువంటి ఆయన సోషల్ స్టడీల ద్వారా మరి అనేక మందికి చెప్పుతూ వచ్చాడు. ఆయన దేవుని వాక్యం చెప్పడమే కాదు, అంటే ఇక్కడ ప్రపంచంలో మరి ఎలా మనిషి జీవించాలి, మానవత విలువలు ఎలా ఉండాలి అని అనేక విషయాలైనా చెప్తూ వచ్చారు. అయితే ఆయన బ్రతుకున్నప్పుడు అనేక మంది మతోన్మాదులతో ఆయన డిబేట్ చేస్తూ వచ్చాడు. అయితే ఆ యొక్క మతోన్మాదులు లేకపోతే ఆయన మరి ఎవరు ఆయన్ని చంపారు అనేది మనకు స్పష్టత ఇంకా రానులేదు. కానీ ఎవరు చంపినప్పటికీ కూడా అది మనకి చంపారు అన్నట్టుగానే అక్కడ కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ దినాన్న ఆయన చనిపోయిన తర్వాత ఈ దినాన్న యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన చెప్పినటువంటి, ఆయన చేసినటువంటి ప్రసంగాలు యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తున్నారండి. చాలా మంది మన హైందవ సహోదరులు ముందుకొచ్చి ఆయన చాలా అంటే చాలా మంచి ప్రసంగాలు చేశారు. అసలు ఆయన ప్రసంగాలు మేము ఎప్పుడు వినలేదు, ఆయన మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఆయన చాలా మానవత విలువలతో కూడినటువంటి ప్రసంగాలు చాలా చేశారు. చాలా గొప్ప వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి అని ఆయన గురించి సినిమా యాక్టర్లు కానించి అనేక మంది జనాంగం ఆయన వీడియోలు అసలు ఎలా ట్రోల్ అవుతున్నాయంటే, ఎంతమంది చూస్తున్నారంటే కోకొలలు ప్రపంచం అంతా కూడా ఈ రోజున ఆయన వీడియోలు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది అని అంటే, ఆయన బ్రతుకుండగా చేసిన సువార్త కంటే ఆయన చనిపోతూ చేస్తున్నటువంటి సువార్త చాలా ఎక్కువ అని మీకు చెప్పకనే చెప్తూ ఉన్నా.